వజీర్ సాబ్ నమస్తే అండి. నమస్తే అండి. వైజాగ్లో జరిగిన సిఐఏ సమ్మిట్ ఎలా చూడాలంటారు? దీన్ని రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా చూడాలంటారా, లేదంటే వైసీపీ నాయకులు చెప్పినట్టు అట్ర ఫ్లాప్ అయిందనే అనుకోవాలంటారా? ఇది వ్యాపార శిఖరాగ్ర సమావేశం విశాఖపట్నంలో చాలా గొప్పగా 3 days బ్రహ్మాండంగా జరిగిన విషయాన్ని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చంద్రబాబు వైపే చూస్తూ ఉన్న సంగతి మా అందరికి కూడా తెలిసిన విషయమే. శిఖరాగ్ర సమావేశం వల్ల ఇవాళ మరి 13 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మరి రాబోతూ ఉన్నాయి. అందుట్లో కొన్ని కంపెనీలు ఆల్రెడీ ఆ శిఖరాగ్ర సమావేశంలోనే శంకుస్థాపనలు కూడా ఆన్లైన్ ద్వారా చేయడం అనేది గొప్ప విశేషం. మామూలు చర్చలు జరగటం వేరు, మామూలుగా అప్పటికప్పుడు మరి వాళ్ళు ఒప్పుకొని మరి శంకుస్థాపనలకు కూడా ఇష్టపడినటువంటిది చాలా గొప్ప విషయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో ఇవాళ కొన్ని లక్షలు అన్ని దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా వాళ్ళు ఎందుకు పెడుతున్నారనేది కూడా దేని మీద పెట్టాము, ఎవరి మీద పెట్టాము, ఎవరి వల్ల మేము పెడుతున్నామని కూడా వివరంగా మాట్లాడిన సంగతి మనం మీడియాలో లైవ్ చూసిన సంగతి ఒకసారి మాకు గుర్తు తెచ్చుకోవాలి. ఎలాంటి కార్యక్రమాలను చేయదండి దిట్ట చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి ఇవాళ మోడీ గారికి కూడా తెలుసు. ఎందుకంటే గుజరాత్లో పెట్టాల్సినటువంటి కంపెనీలు కానీ, అలాగే హైదరాబాద్లో పెట్టాల్సినటువంటి కంపెనీలు కానీ, మద్రాసులో పెట్టాల్సిన కంపెనీలు కానీ అన్నీ కూడా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, మనం ఇచ్చేటువంటి సదుపాయాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే 1 రోజుల్లోనే అప్లికేషన్ పూర్తి చేసి వారికి కావాల్సినటువంటి భూమి కానీ, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా నిర్మించిస్తామని చెప్పడం వల్లే ఇవాళ అన్ని దేశాలు వచ్చిన సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ అలాంటి మన ముఖ్యమంత్రి దొరకడం మన అందరికి కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ పరిశ్రమలన్నీ కనుక వచ్చినట్లయితే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలందరికీ కూడా రేపు రాబోయే కాలంలో చాలా ఉపయోగకరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఉన్నట్లయితే అందరికీ రేపు పొద్దున స్కిల్ అందరికీ, ఎందుకంటే కంపెనీ నిర్మాణాన్ని కానీ, కంపెనీ యొక్క ఇది కానీ ఇక్కడ 3.5 సంవత్సరాలు ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ జరిగినప్పుడు మన లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ అందరూ కూడా అక్కడికి వెళ్ళి పనిచేసేదానికి అవకాశం ఉంది. ఇవాళ 20 లక్షల మందికి ఇవాళ టార్గెట్ 20 లక్షల మనం ఎలక్షన్ అప్పుడు చెప్పింది. ఆ 20 లక్షల టార్గెట్ ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే అయిపోతే పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ బాబు గారు అంటున్నారు 1 కోటి మందికి ఉద్యోగాలు కావాలని. ఆయన ఏం చూడండి, ఎప్పుడు కూడా ముందే ఆయన ఒక 50 సంవత్సరాలు ముందుకు ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆలోచనతోనే ఇవాళ రేపు రాబోయే కాలంలో 1 కోటి మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెబుతున్నారంటే మరి ఆయన దూరదృష్టి ఎంత గొప్పదనే సంగతి ఒకసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అందుకని ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలాగా ఆయన ఒక్కడే పని చేయకూడదు, మన వంతు కూడా మనం పనిచేయాలి. మన వైపు నుంచి కూడా వారికి సపోర్ట్ ఉండాలి, అలాగే మోరల్గా ఆయన సపోర్ట్ ఇస్తూ ఉండాలి. అంతేగాని ఈ ఆ సాక్షి పేపర్లో లాగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా రాళ్ళు వేసే పద్ధతి మానుకోవాలి. ఆ రాళ్ళు వేయటం వల్ల వాళ్ళకి వచ్చేది ఏమి లేదు, ఆ రాయి తిరిగి మళ్ళీ మన మీద పడుతున్న సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ ఆ సాక్షి పేపర్లో రకరకాలైనటువంటి రాతలు రాస్తున్నారు. వారికి కూడా మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తే నీ పేపర్ ఇప్పటికే 0 అయిపోయింది, కాబట్టి ఇంకా 0 అయిపోద్ది అని సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. పేపర్ మేము వద్దని మేము అంటల్లా, కానీ ఉండాలి పేపర్, కానీ ఒక రాజకీయ విధానంలో దాన్ని విమర్శించే పద్ధతి నేర్చుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా ఏదంటే కనుక నిన్న రీసెంట్గానే ఈ సిఐఐ సమ్మిట్ అయిపోయిన మరుక్షణమే గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇందులో సగం పెట్టుబడులు మేము తెచ్చినయే, వీళ్ళు కొత్తగా తెచ్చింది ఏమి లేదు, పాతదానికి మళ్ళీ కొత్త రంగు పూశారు అంతే, వీళ్ళు అంతకుమించి చేసింది ఏమీ లేదు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? మరి అసలు అతను మినిస్టర్ అంటే పెద్ద జోకర్ లాగా ఉంటాడు ఆయన. అసలు ఇంత గతంలో కూడా మినిస్టర్ ఎట్లా చేశాడు అనేది చూస్తే పెద్ద జోకర్ ఆయన. వాళ్ళు తెచ్చింది ఏంటి, రొయ్యలు సంబంధించినటువంటివి, తర్వాత కూరగాయలు, లేదంటే ఫిష్ సంబంధించినవి ఇలాంటివి తీసుకొచ్చాడు ఆయన. అంతేగాని ఇలా స్టాండర్డ్గా ఉండేటువంటి కంపెనీలు కానీ ఇలాంటివి కానీ వాళ్ళు ఒక్కడు కూడా పెట్టలేదు. వాళ్ళు కేవలం తెచ్చామన్నారు. అవి కూడా ఏంటి, మీరు ఇప్పుడు నేను చెప్పినవి
అవి కూడా ఎక్కడ ఆచరణలో రాలేదు, ఏమి పెట్టలేదు. 5 సంవత్సరాలు నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తున్నా మీ ఆంధ్ర వాయిస్ ద్వారా, ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడి పలాందని చూపించు, నేను మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటామని సంగతి కూడా ఒకసారి తెలియజేస్తున్నా. కేవలం చిన్న ఏ ఊరికైనా మీటింగ్లు పెట్టి కాలక్షేపం చేసిన సంగతి 5 సంవత్సరాలు కాలక్షేపమే. కానీ మీరేం చేయాలి, మీరు చేసింది ఒకటే, ఊరికి బటన్ నొక్కి చూపించాం 100కి ఇట్లా. అది కూడా 100 మందికి ఇస్తే 10 మంది, 100 మందికి ఇస్తే 10 మందికి కూడా పడవు. కానీ ఊరికి బటన్ నొక్కి చూపించి ప్రజలను మోసం చేసి 5 సంవత్సరాలు పరిపాలించి కొంతమందిని అమాయకుల్ని తన వైపు తిప్పుకుంటా పనికి వచ్చింది తప్ప ఏం లేదు. ఇవాళ వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. స్టాండర్డ్గా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా చంద్రబాబు వైపు చూస్తున్న సంగతి మర్చిపోకూడదని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడా లేని విధంగా పక్క రాష్ట్రాలు కూడా వాస్తవం చెప్పాలంటే కనుక కర్ణాటక కానీ తమిళనాడుకు కానీ అక్కడున్న మంత్రులనే అక్కడున్న యువత ప్రశ్నిస్తున్న పరిస్థితి. పక్క రాష్ట్రానికి అన్ని కంపెనీలు వెళ్తుంటే మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అని. మరి ఇక్కడికి వచ్చే కంపెనీలకి జరుగుతున్న కేటాయింపులను కూడా ఇందులో కుట్ర ఉంది, ఇందులో క్విడ్ ప్రోకో జరుగుతుంది అంటూ ఒక ప్రచారం అయితే వైసీపీ నాయకులు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? వచ్చే కంపెనీలకు ఇస్తున్న రాయితీలను కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ జేబులో వేసుకుంటుంది అనే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రచారాలను ఎలా చూడాలంటారు? మరి ఇది పెద్ద జోక్ అండి, మీరు అడిగిన దాంట్లోనే పెద్ద జోక్. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లా కంపెనీ కనుక వచ్చినట్టయితే గతంలో మనం 5 సంవత్సరాలు పరిపాలించాము, ఆ టైంలో మనకి ఈ కంపెనీలో వచ్చి సావలేదు, వీళ్ళందరూ వచ్చినట్టయితే వీళ్ళందరి దగ్గర 50% కమిషన్ తీసుకునేవాళ్ళం అని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. అట్లాంటి పనులు, పిచ్చి పనులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ చేయదు. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి ఈ శిఖరాగ్ర సమావేశం వ్యాపారస్తుల కోసం. అంతేగాని నీలాగా కమిషన్ తీసుకుందామనో, ఇప్పుడు వాళ్ళు అద్వానీ దగ్గర, వాళ్ళ దగ్గర, రిలయన్స్ వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నట్టుగా తీసుకోవాలనేటువంటిది ఈ ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఒక్కసారి మళ్ళీ నువ్వు అనవసరంగా అవన్నీ నువ్వు మా చేత తెప్పించుకుంటా పనికి వస్తుంది తప్ప మీరు విమర్శించడానికి పనికిరానటువంటి వ్యక్తులు. అసలు విమర్శించే హక్కే మీకు లేదు ఇవాళ. ఎందుకంటే పక్క రాష్ట్రాలు మీరు అన్నారు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి వాళ్ళ బాధ ఉండటం అనేది అందరం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి అభిప్రాయం ఉండటం అనేది చాలా తప్పు కాదు. కేవలం ఇవాళ వ్యాపారస్తులంతా కూడా ఎందుకు ఇటువైపు వచ్చారంటే చంద్రబాబు గారి మీద నమ్మకంతో, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతోనే వారందరూ కూడా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చి వైజాగ్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ వైజాగ్లో ఉన్నటువంటి సదుపాయాలు, మీకు మరి సముద్రం ఓ పక్క మరి రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది భోగాపురం, అలాగే అక్కడ ఉన్నటువంటి మనకి మాస్ కమిటెడ్ లేబర్ కానీ ఇవన్నీ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో అవన్నీ చూసుకున్నారు. ఊరికనే రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు పెద్ద లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి వాడు ఊరికి వస్తాడండి. ఇవాళ మనం ఏదైనా చిన్న పని చేయాలంటేనే 100 ఆలోచిస్తాం, మరైతే మన అమ్మాయి పెళ్లి చేయాలంటే 1,00,000 ఆలోచిస్తాం. అట్లాంటిది వాళ్ళు ఇతర దేశాల నుంచి, సింగపూర్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ డబ్బులు పెడతారంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారు ఒక్కసారి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మరి ఈ సాక్షి కానీ లేదంటే కనుక వైసీపీ నాయకులు కానీ ఇంత అక్కసి ఎందుకు అంటున్నారు? వచ్చే పెట్టుబడుల మీద ఇంత అక్కసి ఎందుకంటే వరల్డ్ పేపర్లోనే చూసాం. హోమిల్స్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గురించి మాట్లాడుతూ, సోలార్ మోడల్ తయారు చేసే కంపెనీ గురించి మాట్లాడుతూ ఇదంతా హంబక్కు, ఇది 10 లక్షల పెట్టుబడి పెట్టింది, వీళ్ళేం పెట్టుబడి పెడతారు 1,500 కోట్లు అంటూ ఒక కథనాన్ని అయితే మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టారు కదా. ఎలా చూడాలంటారు దీన్ని? ఏమంటే ఇక్కడ నీకు చేత కాదు చేసేవాడిని. అది ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అడిగిన క్వశ్చన్లోనే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఎందుకంటే నిజమేనేమో అనేటువంటి చెప్పి ప్రజల్ని మబ్బు పెడతాం కోసం మాట్లాడే మాటలు తప్ప అది వాస్తవం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ సోలార్ కంపెనీ అనేది వాళ్ళు పెట్టేదానికి ఇవాళ ఎన్నో బ్యాంకులు కానీ అదే గవర్నమెంట్ సబ్సిడీలు కానీ ఎందుకు ప్రోత్సహిస్తుంది? ఇవాళ రాబోయే కాలంలో పొల్యూషన్ లేకుండా, పొల్యూషన్ ఇప్పుడు ఎందుకంటే కరెంట్ తయారు చేయాలంటే బొగ్గు ఇవన్నీ కావాలి. దానివల్ల ఏమవుతుంది? పొల్యూషన్ వస్తుంది. నాన్ పొల్యూషన్ రావాలని, గ్రీన్ సిటీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ సోలార్ని డెవలప్ చేస్తుంటే నువ్వు ఏడుస్తున్నావంటే అసలు నువ్వు అసలు ఈ సమాజానికే పనికిరాని వ్యక్తి అని చెప్పి తెలియజేస్తున్నావు.